హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటే మహబూబాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 7 అయితే అవుతుంది. నేను ఈ టైంకి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మనకి ఇప్పుడు గుంటూరు నుంచి కౌన్సిపిట్టలు అయితే వస్తున్నాయండి. యాక్చువల్లీ వాళ్ళు మనకు ఎప్పుడు పంపిస్తారంటే మార్నింగ్ పంపిస్తారు, కానీ ఇవాళ కొంచెం లేట్ అయిందని ఈవినింగ్ అయితే పంపించారండి వాళ్ళు. ఇంకో ట్రైన్ వస్తుంది కదా, ట్రైన్ అయితే రానే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనకు ట్రైన్లో పంపించేటప్పుడు మన ట్రైన్ లాస్ట్కి పంపించారా లేకపోతే ముందుకు పంపించారా అనేది వాళ్ళే ముందే ఇన్ఫార్మ్ చేస్తారు మనకు. నాకైతే ఈసారి అయితే ఇంజన్ వెనకాల బాక్స్లోనే అయితే పంపించానని అన్నారు. మరి చూడాలండి ఎక్కడ ఉంటుందో. ఇక్కడ ఉన్నోళ్ళు వీళ్ళేనండి, హమాలి క్యాప్ వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళే మొత్తం అనేది. చూడండి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంజన్ వెనకాల అయితే వచ్చింది వాళ్ళు పంపించిన విధంగానే. వాళ్ళ దెబ్బ 1 మినిమం ఒక 30 సెకండ్స్లోనే మొత్తం అది లోపలికి వెళ్ళి మొత్తం తీసుకురావాలండి. ఇంకా మన బాక్సులు అయితే వాళ్ళు ఇంకొకటి, యాక్చువల్లీ 2 బాక్సెస్ అయితే మనం అయితే ఆర్డర్ పెట్టాము. లోపల చూసారు కదా, చాలా బాక్సెస్ అయితే ఉన్నాయి ఇలాంటివి. ఇవేనండి మన 2 బాక్సెస్. ఒక బాక్స్కి వాళ్ళు 50 రూపీస్ పరంగా ఛార్జ్ చేస్తారు. మన దగ్గర అయితే టోటల్గా అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నారండి వాళ్ళు. ఇవి మనం తీసుకొని అయితే లాస్ట్కి అయితే బయలుదేరండి బైక్ మీద. అయితే అందరూ వచ్చి చూసి ఏంటిది పిల్లలని అడుగుతున్నారు. అందరి చూపులు నా వైపే ఉన్నాయి. చాలామంది కోడి పిల్లలని అడుగుతున్నారు, కానీ ఇది కోడి పిల్లలు కాదండి, కౌజు పిల్లలు అనగానే అవునా అవునా అని అంటున్నారు. ఇక్కడ ఏదో జరిగింది, పోలీస్ రష్ అయితే బాగుంది. ఫైనల్గా అయితే హోమ్కి అయితే రీచ్ అయ్యానండి. చూడండి బాక్సెస్ అయితే ఓపెన్ చేశాను. ఈ బాక్స్లో అయితే 300 బర్డ్స్ అయితే ఉంటాయి ఒక బాక్స్కి అయితే. చూడండి బల్బు కింద వేసాను. ఇలా బల్బు ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలంటే మినిమం 7 డేస్ అనేది. వీటిని అయితే బ్రూడింగ్ టైం అని అంటారు. మొత్తం ట్రాన్స్పోర్ట్లో అయితే ఒక పిల్ల అయితే చనిపోయిందండి. యాక్చువల్లీ ఒక ట్రాన్స్పోర్ట్లో అయితే మినిమం 10 నుంచి 15 పిల్లలు చనిపోయింది, కానీ మన అదృష్టం అయితే బాగుంది, ఒక పిల్లలనే చనిపోయింది.